వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. ట్రంప్ ఎఫెక్ట్ కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. మార్కెట్లు పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ కార్పొరేట్ సంస్థల బలహీన ఆర్థిక ఫలితాలు, భారత ఆర్థిక వృద్ధి మందగించడం, రూపాయి విలువ పతనం కావడం, అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలు ముదరడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ వరుసగా 5 ట్రేడింగ్ సెషన్లలో కలిపి 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా ఇదే ధోరణి ప్రదర్శించగా కీలకమైన 23,250 పాయింట్ల దిగువకు చేరుకుంది. గత సెషన్లో సోమవారం సెన్సెక్స్ 77,311.80 వద్ద ముగియగా మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఫ్లాట్ గా ఉన్నప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 12:10 సమయంలో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైగా పతనమై 76,908.47 వద్ద సెషన్ కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 కూడా 130 పాయింట్లకు పైగా పడిపోయి 23,250 మార్కు దిగువకు చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఈ సూచీలు 2% పైగా పడిపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 5 ట్రేడింగ్ సెషన్లలో 1675 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 488 పాయింట్ల మేర తగ్గింది. దీంతో 5 రోజుల్లో పెట్టుబడిదారుల సంపద 14 లక్షల కోట్లకు పైగా కోల్పోయారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశీ పెట్టుబడిదారులు వరుసగా అమ్మకాలకు దిగడం, అమెరికా ఆర్థిక విధానాల్లో మార్పులు, చైనా అమెరికా వాణిజ్య వివాదాలు, రూపాయి పతనం, అంతర్జాతీయంగా పెరుగుతున్న దిగుమతి సుంకాలు వంటి అంశాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల అమెరికా తన ప్రధాన వాణిజ్య భాగస్వాములపై దిగుమతి సుంకాలను విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ భయాలు పెరిగాయి. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై 25% దిగుమతి సుంకాన్ని విధించేందుకు నిర్ణయం తీసుకున్న అమెరికా చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10% టారిఫ్ ను కూడా విధించింది. తాజాగా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాన్ని ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ పతనమవుతుంది. బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు భారత ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు కార్పొరేట్ కంపెనీలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా ఇన్వెస్టర్ల ధైర్యాన్ని దెబ్బతీసింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సమీప భవిష్యత్తులో కూడా మార్కెట్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. బంగారం ధరలో ఊహించని మార్పు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో బంగారం ధరలు రోజు రోజుకు రికార్డు స్థాయిలను చేరుకుంటూ వినియోగదారులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్లు నిత్యం పెరుగుతూ ప్రతిసారి సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తూ కొనుగోలుదారులకు పెద్ద సమస్యగా మారాయి. బంగారం ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజలు దాన్ని కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లోనూ బంగారం డిమాండ్ అంతగా కనిపించడం లేదు. ఇది ఒకంత ఆశ్చర్యకరం. ఎందుకంటే భారతీయ జీవితంలో బంగారం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక ప్రతీక. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు మన సాంప్రదాయంలో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో పెట్టుబడిగా కూడా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతుండటంతో వినియోగదారులు దానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. పెళ్లిళ్ల సీజన్లోనూ కొనుగోళ్ల ఉత్సాహం తగ్గిపోవడం వాణిజ్య రంగానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, వివిధ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలు మరియు అధ్యక్షుడి వరుస నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ మార్పులకు దారితీస్తున్నాయి. ఇటీవల అమెరికా, మెక్సికో, కెనడా, చైనా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం అనేక దేశాల్లో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఇది మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుండటంతో స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. మార్కెట్లలో నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. చారిత్రకంగా బంగారం సంక్షోభ సమయంలో నమ్మదగిన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు తమ సొమ్మును బంగారంలోకి మళ్లించడం ద్వారా సురక్షిత పెట్టుబడిగా మార్చుకుంటారు. ఈ దిశగా ఇటీవల బంగారం రేట్లు పెరుగుతుండటానికి ప్రధాన కారణం పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడమే. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్షీణించడంతో పెట్టుబడిదారులు తమ నిధులను బంగారంలో పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రూపాయి విలువ తగ్గిపోవడం, అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు ఇంకా పరిష్కారం కాకపోవడం, అమెరికా ఆర్థిక విధానాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటుండటంతో బంగారం కొనుగోలు చేసే వారికి
ఈ ధరల పెరుగుదల తీవ్రమైన సవాల్గా మారింది. పెళ్లిళ్ల సీజన్లోనూ వినియోగదారులు అధిక ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా వెనుకడుగు వేయడం గమనించదగిన అంశంగా మారింది. బంగారం రేట్లు క్రమంగా పెరుగుతున్న ఈ దశలో వినియోగదారులు తగిన స్థాయిలో పరిశీలన చేసి అవసరాన్ని బట్టి కొనుగోలు చేపట్టడం ఉత్తమం. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక స్థిరత నెలకొన్న తర్వాత బంగారం రేట్లు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో బంగారం కొనుగోళ్లకు కొంత అవరోధమే ఎదురవుతుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలోని తొలిసారిగా అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు 31.10 గ్రాములు $2,900 మార్కును దాటి ఆ స్థాయిలో ఆగకుండా మరింత పెరుగుతూ కొనసాగుతుంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఇది $2,935 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతేకాదు వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. స్పాట్ సిల్వర్ ధర ప్రస్తుతం $31.16 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 87.48 వద్ద కొనసాగుతుంది. దేశీయంగా బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి $350 పెరిగి $89,800 వద్ద ఉంది. గత కొన్ని రోజులుగా వరుసగా 150, 250, 950, $1,050 చొప్పున పెరుగుతూ వస్తుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $87,060 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $79,950గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర తులానికి $87,210 వద్ద ఉంది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం పెద్దగా మారకుండా స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర కిలోకు $99,500గా కొనసాగుతుండగా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర $1.07 లక్షల వద్ద ఉంది. ఈ స్థితి చూస్తుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో మరింత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్ బిజినెస్